కాలీవుడ్లో కొన్ని హీరోయిన్ల కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తమిళ హీరో కార్తీ, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందనే ప్రచారం కాలీవుడ్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు మోహన్ రాజాతో కలిసి తన 31వ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. కార్తీ, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకి ముందుగా నయనతార పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె డేట్స్ కుదరకపోతే త్రిషా కృష్ణన్ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. అంటే ప్రస్తుతానికి త్రిషా పేరు చర్చలో ఉన్నప్పటికీ ఆమె ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే కార్తీ, త్రిషా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ పొన్నియిన్ సెల్వన్లో జంటగా నటించారు. కార్తీ వల్లవరాయన్ వందియదేవన్ గా, త్రిష కుందవైగా కనిపించారు. రెండు భాగాల్లోనూ వీరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు కార్తీ 31లో త్రిష హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో హిస్టారికల్ నేపథ్యంలోని జంటగా కనిపించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఈ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కలిసి కనిపిస్తే వారి కాంబినేషన్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే కార్తీ చేతిలో ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ 2లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, మాలవికా మోహనన్, ఆశికా రంగనాథ్, రాజేషా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ 30 చిత్రం రూపొందుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే హీరోయిన్ల కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. అదే సమయంలో వరుస సక్సెస్లు లేకపోయినా అవకాశాలు అందుకుంటూ క్రేజ్ను పెంచుకుంటున్న హీరోయిన్లు కూడా ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి బ్యూటీగా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా ఆమెకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. హిందీ సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత కింగ్డమ్, దుల్కర్ సల్మాన్తో కాంతా, రామ్తో ఆంధ్రా కింగ్ తాలూకా వంటి సినిమాలో కనిపించింది. అయితే వీటిలో చాలా సినిమాలు కమర్షియల్గా పెద్దగా విజయం సాధించలేదు. ముఖ్యంగా కాంతాలో దుల్కర్ సల్మాన్తో పోటీగా నటించి తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. అయినప్పటికీ సినిమా రిజల్ట్ మాత్రం ఆమెకు అనుకూలంగా మారలేదు. తాజాగా లెనిన్ సినిమాతో భాగ్యశ్రీకి మంచి గుర్తింపు దక్కిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల నుండి 70 లక్షల వరకు తీసుకున్న ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు 1.5 కోటి నుండి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు నాని హీరోగా తెరకెక్కుతున్న బ్లడీ రోమియోలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో కాంతా ఫ్లాప్ అయినప్పటికీ కమల్ హాసన్ నిర్మిస్తున్న సియోన్లో అవకాశం దక్కించుకున్నారు. మొత్తానికి ఫ్లాపులు ఎదురైనా అవకాశాలు మాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తొలి ప్రేమ, సర్, లక్కీ భాస్కర్ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు వరుస ప్రాజెక్టులతో స్టార్ డైరెక్టర్గా మారాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. మరోవైపు టాలీవుడ్లో వరుస సినిమాలతో హల్చల్ చేస్తోంది కథానాయకి మీనాక్షి చౌదరి. అలాగే వరుస ఫ్లాప్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఈ ముగ్గురు ఇప్పుడు డిజిటల్ వేదికపై ఒక భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాంక్ హేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సిరీస్ను నెట్ఫ్లిక్స్ సంస్థ కోసం నిర్మిస్తున్నారు. తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్ గా ఇది రికార్డ్ సృష్టించనుంది. మీనాక్షి చౌదరి ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీ స్పేస్ లోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది మీనాక్షి. సిద్ధు, మీనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయట. ప్రస్తుతం సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసిన అనంతరం వెంకీ అట్లూరి ఈ
ఈ ఓటీటీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. తమిళ స్టార్ దర్శకుల పేర్లలో శంకర్ ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవారు. శంకర్తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవాళ్ళు. కానీ అదంతా గతం. స్నేహితుడు, భారతీయుడు 2, ఐ, గేమ్ చేంజర్ వంటి ఫ్లాప్స్తో శంకర్తో సినిమా చేసేందుకు భయపడుతున్నారు స్టార్ హీరోలు. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోనుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టూరింగ్ టాకీస్ కథనం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు అదిక్తో డేర్ డెవిల్ సినిమా ప్రకటించారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. దాంతో పాటు మంకాతా 2 కూడా లైన్లో ఉంది. ఈ 2 చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాతే శంకర్తో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ లోపు కథ, బడ్జెట్ మరియు ఇతర అంచనాలు సరిగ్గా కుదిరితే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు శంకర్ గత చిత్రాలైన ఇండియన్ 2, గేమ్ చేంజర్ భారీ పరాజయంతో శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి కథకు నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించేందుకు ప్రస్తుతం కొంత వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అందువల్ల వేల్పారిని కాస్త పక్కన పెట్టి అంతకంటే ముందే అజిత్ తో ఒక రీజనబుల్ బడ్జెట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్తో కెరీర్లో తొలిసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పుడు అదే జోష్తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్టులను సెట్ చేస్తూ జెట్ స్పీడ్లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలపనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సేనాపతి, దయా వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు, సినిమాలతో తన మార్క్ చూపించిన దర్శకుడు పవన్ సాధినేని ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో ఆకాశంలో ఒక తారా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అఖిల్ అక్కినేని మరియు పవన్ సాధినేని కలయికలో రానున్న ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.